సిటీ న్యూస్కు స్వాగతం. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో మహిళలకు పలు రకాల ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ మాట్లాడుతూ, నిరంతరం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు ఆట విడుపుగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. నేటి సమాజంలో మహిళలు అన్నింటా ముందు ఉంటూ అనేక రంగాలలో ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం మహిళా అభ్యుదయానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని ఆమె తెలియజేశారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా మహిళ పేరు మీదే కొనసాగిస్తున్నారని ఆమె వివరించారు. ఇంత ఘనంగా ముందుగానే మహిళా దినోత్సవాన్ని చేపట్టిన క్లబ్ సభ్యులను ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, పలువురు వాసవి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంతమంది నేను ఒక చోటు కలవడం కూడా జరగదు కాబట్టి ఇంపాసిబుల్. సో ఇలా కలిసి అలా కూడా మీ ఆశీస్సులు తెలియజేయమని కోరుకుంటూ, అంటే పెద్దగా ఈరోజు ఉమెన్స్ డే రోజు జనరల్గా ఏం చెప్తారండి, ఆడవాళ్ళు అంత పైకి ఎదగాలి, ఇంత పెద్దగా ఎదగాలి అంటారు. అసలు ఎదిగిపోయారు ఆడవాళ్ళంతా. ఇంకా మళ్ళీ ఎదగాల్సిన అవసరం లేదు, ఎదుగుతున్నామని మనం చెప్పుకోవాల్సిన లేదు. ఎందుకంటే అన్ని విధాలా మనకి పర్ఫెక్ట్. మనకి ఇంటిలో కానీ బయట కానీ సమాజంలో కానీ మన ఎదుగుదలకి అన్ని విధాల ఏ అవరోధాలు లేవు. మనం ఎదగడం లోపం తప్పితే ఎవరు కూడా మనల్ని వద్దు మీరు ఇంట్లోనే ఉండండి అనే అవరోధాలు కల్పించేవాళ్ళు ఆ పేరెంట్స్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ ఎవరు ఉండట్లా. మన లోపం అయితే అయ్యవచ్చు. కానీ ఏంటంటే చిన్న గుర్తింపులు కావాలండి మనకి. ఈ ఏజ్లో కావాల్సింది గుర్తింపు. జనరల్గా హౌస్ వైఫ్స్కి చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వటం అది ఇంట్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మనం బాగా రెడీ అయినా, లేకపోతే బాగా వంట చేసినా, లేకపోతే బాగా మన ఇంట్లో ఏదో ఒకటి చేసినా, మన సహోదరులు అంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చిన్న గుర్తింపిస్తే బోర్డంత బూస్ట్ వస్తుంది అమ్మాయికి. అది అందరికీ అది చిన్నది మనం అందరూ ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్లో అని ఒకటి కార్యక్రమం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడో చెప్పారు ఎన్టీఆర్ రామారావు గారు లేచింది మహిళా లోకాన్ని. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మహిళా లోకానికి ఎంతో పెద్దపీట వేయటం జరిగింది. అలాగే తద్వారా ఇంట్లో ఉన్న ఇదివరకే గతంలో ఉన్నటువంటి కుటుంబాలలో కూడా ఇప్పుడు మార్పు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఏవి చెప్తే అవి వినేటటువంటి పరిస్థితి మార్పు అయితే మా అందరికి కనిపిస్తుంది. ఎందుకంటే తెల్లాలేస్తే మేము బయట అందరినీ చూస్తున్నాము. మరి ఇలా మంచి రోజులు రాబట్టే మంచి ప్రభుత్వాలు వచ్చినాయి. అలాగే మన మచిలీపట్నంలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది, మనందరం చూస్తున్నాము. మరి ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఇలాంటి మన మచిలీపట్నంలో ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరూ కూడా ప్రతి ఇంట్లో ఎలాగైతే చక్కగా కుటుంబాల్లో సన్నిధిని చేసుకుంటున్నారు, అలాగే సమాజానికి కూడా ఎంతో కొంత మీ వంతు సాయం చేయాలి. మనలో కూడా మార్పు వచ్చింది, ఇంకా ముందుకు రావాలని ఈసారి మాఘమాసంలో పెట్టాము మహిళా దినోత్సవ వేడుకలు. ఎందుకంటే మహిళా దినోత్సవం రోజే శివరాత్రి వచ్చింది కాబట్టి ఆ రోజు భక్తితో ఉండాలి కాబట్టి మేము ఈ మాఘమాసంలోనే మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామండి. గోల్డ్ కన్వెన్షన్లో 300 మంది పైగా వచ్చారండి మహిళలు. అందరితో గేమ్స్ అవన్నీ ఆడిస్తున్నామండి. గోల్డ్ హౌస్, సిల్వర్ హౌస్, ఇంకా చాలా హౌసీలు పెట్టామండి. దీనికి మాకు సహకరించిన, మాకు ఎవరైతే స్పాన్సర్ చేశారో పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ ప్రోగ్రాం మచిలీపట్నంలో ఉన్న 3 వాసవి క్లబ్స్, వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ 3 క్లబ్లు నా ఆధ్వర్యంలో బాగా నిర్వహిస్తున్నాయండి. ప్రతి ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేస్తున్నాయి.
అలాగే ఈ మహిళా దినోత్సవ వేడుకలు కూడా సక్సెస్ చేశారు. ఇందుకు సహకరించిన క్లబ్ మెంబర్స్ అందరికీ, స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా వాసులను కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా వాసులను కోరారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును వినియోగించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా వాసులను కోరారు. ఆయన కలెక్టరేట్లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఓటు వినియోగంపై అవగాహన ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గతంలో ఓటు నమోదుకు అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, అదే రీతిలో నేడు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వాహనంలో ఓటర్లను చైతన్యపరిచే వీడియోలు, పోస్టర్లు ఉంటాయని, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తూ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, బందర్ ఆర్డీఓ ఎం వాణి, తహసీల్దార్ పి సతీష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ దుర్గాకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో సాధ్యమైనంత వరకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఓటర్గా నమోదు చేయడం, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఓటింగ్కి వచ్చేలాగా స్వీప్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడెన్స్ మేరకు కృష్ణా జిల్లాలో ఓటు నమోదప్పుడు స్వీప్ యాక్టివిటీ చేశాము. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓటు వేయడానికి కూడా ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేయడానికి కూడా స్వీప్ యాక్టివిటీలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా వాళ్ళ పాజిబిలిటీ మేరకు అన్ని రకాలుగా ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పాము. దాంట్లో భాగంగా ఈరోజు మచిలీపట్నం ఆర్డీఓ గారు కొత్తగా ఒక వినూత్నంగా స్వీప్ యాక్టివిటీ ఈరోజు తయారు చేయడం జరిగింది. దాన్ని నేను జాయింట్ కలెక్టర్ ప్రారంభించాము. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మంది జనాలు ఎక్కడైతే ఉంటున్నారో మార్కెట్స్లో కానీ, ఎక్కడైనా ఫెయిర్స్ దగ్గర కానీ, లేదంటే బీ సెంటర్స్లో కానీ, ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉన్నటువంటి కూడలి దగ్గరికి ఇటువంటి వెహికల్ని, వాయిస్తో ఉన్న వెహికల్ని పంపించడం, వాయిస్ ద్వారా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పడం, అదేవిధంగా దాని చుట్టూ ఒక వెహికల్ చుట్టూ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను గురించి కూడా వివరిస్తూ ఒక వీడియోస్ ఉన్నాయి. తర్వాత ఆడియోతో పాటు కొన్ని పోస్టర్స్ కూడా అంటించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా చైతన్యవంతులయ్యి ఓటింగ్లో పాల్గొంటారని దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఏ రోజైతే ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొంటారో అప్పుడు మన ప్రజాస్వామ్యానికి చాలా పటిష్టత ఏర్పడుతుంది. కాబట్టి ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. అది యూజ్ చేసుకునేలాగా ప్రజలందరినీ, కృష్ణా జిల్లా ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ వెహికల్ని ప్రారంభించినటువంటి, తయారు చేసినటువంటి ఆర్డీఓని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఫైనల్గా కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరి సహకారంతో సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని బేడా బుడగజంగం అధ్యక్షుడు వాకలయ్య అన్నారు. అందరి సహకారం తీసుకుంటూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని బేడా బుడగజంగం అధ్యక్షుడు హస్తం వాకలయ్య తెలిపారు. బేడా బుడగజంగం సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా వాకలయ్య, ఉపాధ్యక్షుడిగా సిరిగిరి విజయరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వాకలయ్య మాట్లాడుతూ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా తనను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనపై ఇంత బరువు బాధ్యతలు పెట్టినందుకు బాధ్యతగా పనిచేస్తానన్నారు. ఆయనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సెక్రటరీ పస్తం పైడేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బయలుపాటి నాని, పస్తం మహాలక్ష్మణుడు, పస్తం అబ్రహం, బయలుపాటి తుకారాం తదితరులు పాల్గొన్నారు.
కొన్ని విషయాల్లో మాకు మీరందరూ చెప్పినందుకు ఆ కర్తవ్యం ఏదైనా సరే ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా సరే వైస్ ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ మా బాడీగా ఉన్న ఈ కమిటీ ఉన్న 12 మంది కూడా 11 మంది కూడా ఈ పెడనకి అభివృద్ధి అంటే మన బేడబుడక జంగాలకు సంబంధించి అభివృద్ధిగా ప్రతి ఒక్క పనిలో మేము పవర్ పంపులు ఉంటాం. అలాగే కలిసి మనిషి మిమ్మల్ని కూడా ఈ సభ్యులందరం కూడా కలుపుకుపోయి ప్రతి విషయంలో కూడా కలిసి మనిషి అందరం కూడా కలిసి ఈ 2 సంవత్సరాలు కూడా ఎటువంటి భేదాలు లేకుండా ఒడిదొడుకు లేకుండా ఒకరి మీద ఒకరికి దేశం లేకుండా కలిసి మనిషి మీరు కూడా ఈ 120 మందిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము చేసే పనిలో కొన్ని తేడాలు ఉన్నా కొన్ని సమస్యలు ఉన్నా కొన్ని తెలిగిపోయినా మీరు కూడా మంచి సలహాలు ఇచ్చి ఆల్రెడీ సలహాదారులు 2 ఉన్నారు, వాళ్ళ సలహాలు కూడా మేము కొన్ని తీసుకుంటాం. కానీ కొన్ని సలహాలు ఇచ్చి మీరు కూడా మమ్మల్ని ముందుకు నడిపించాలని. మచిలీపట్నం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్నికిట్టు తెలిపారు. నగర పరిధిలోని 14, 35 మరియు 45వ డివిజన్లలో ₹1,20,00,000 చేపట్టే వివిధ అభివృద్ధి పనులను మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ముడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కిట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గాగిత్ జవహర్లాల్, రాసంశెట్టి వాణిశ్రీ, వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, దనికొండ శ్రీనివాస్, ఇగ్బలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 50వ డివిజన్లో 43 లక్షలతో కాలువగట్టు సీసీ రోడ్డు ఒకటి, అలాగే 35వ డివిజన్లో 16 లక్షలతో ఒక సీసీ రోడ్డు, మొత్తం మీద 3 డివిజన్లు 50 అయితేనే, 35వ డివిజన్ అయితేనే, ఇందాడ 14వ డివిజన్ అయితే 14వ డివిజన్లో దాదాపు 2 సీసీ రోడ్లు కలిపి 40 లక్షలు, దాదాపు ₹1,20,00,000 పని ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే మేజర్గా ఇబ్బందులు, ఇక ఈ రోడ్డు చరిత్రకు వస్తే ఆ నీళ్లు పొంగినప్పుడల్లా ఇబ్బంది పడే పరిస్థితి, ఇక్కడ రోడ్డు లేక మట్టి రోడ్లు నడుస్తున్న పరిస్థితి. టౌన్లో చూసుకున్నట్టయితే చాలా వరకు మనం సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది, కానీ కొంతకాలంగా ఈ 50 డివిజన్లో చాలా వరకు మట్టి రోడ్లు ఉండే పరిస్థితి. ఈరోజు మనం జగన్ గారి హయాంలో మ్యాక్సిమం ఎక్కడ మట్టి రోడ్లు ఉండకుండా ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. మిగిలినవి కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని మిగిలిన రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే 14వ డివిజన్లో వేసిన రోడ్డు ఎప్పటికప్పుడు, అంటే కరెక్ట్గా ఆర్కే మెస్ వెనకాల రోడ్డు, అది ఎప్పటికప్పుడు నీళ్ళు నిలిచే పరిస్థితి వర్షాకాలంలో, దాన్ని ఇప్పుడు హైట్ పెంచడం జరుగుతుంది దాన్ని కూడా. అలాగే 36వ డివిజన్లో 35వ డివిజన్లో వై జంక్షన్ రోడ్డు, అది కూడా ప్రతి వర్షాకాలానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ఎక్కడెక్కడైతే జనాలు తమ ఇబ్బందులను చెప్పడం జరుగుతుందో అవన్నీ ఒకటొకటి క్లియర్ చేసుకుంటూ వస్తూ జరుగుతుంది. మీరు గమనించినట్టయితే పనులు మొదలెట్టిన పెమ్మటే 10 రోజులు 15 రోజుల వరకు కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది చూస్తున్న ప్రజానీకానికి కూడా ఒకటే చెప్తున్నా, ఇంత డెవలప్మెంట్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఇంత సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం మీ నుంచి కోరుకునేది మీ ఆశీస్సులు మాత్రమే. ఇంత మంచి చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు మద్దతుగా నిలవమని కోరుకుంటున్నాం. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చాక మీ ఇంటికి కానీ, మీ సందుకు కానీ, లేదా మన ఊరికి కానీ మంచి జరిగింది అని స్థానిక 50వ డివిజన్లో దాదాపు 43 లక్షలతో ఇక్కడ ఈ రోడ్డు బాగా చాలా ఇబ్బందికరంగా ఉంది. మన తుఫాన్ టైంలో కూడా మేము ఇక్కడికి ఇవన్నీ తిరగటం జరిగింది. ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. మోకాలు లోతు పైనే జనం ఆ నీటిలోనే ఉండటం జరిగింది. మేమైతే నాగరాజు గారు, మేము ఈ డివిజన్ కార్పొరేటర్ గారు, మేము ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇంత డెవలప్ అయ్యి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారని చాలా బాధపడ్డాం. అలాగే మరి ఈ డివిజన్ తరఫున ఇంత అభివృద్ధి, దాదాపు ఈ డివిజన్కే ₹1,00,00,000 పైన గ్రాంట్ సెలక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పేర్ని వెంకటరామయ్య గారికి ఈ డివిజన్ ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు. ఇంత అభివృద్ధి జరిగిన ప్రభుత్వాన్ని
మరి ఇవాళ 14వ డివిజన్ 35వ డివిజన్ మొత్తం చూసినట్లయితే దాదాపు 1,20,00,000 ఎక్కడ చూసినా లక్షలు కూడా కాదు కోట్లలోనే అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే అది వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశామని ఆ పార్టీలో మరి ఆ జెండా పుచ్చుకుని మేమందరం ఈ పార్టీలో పనిచేయటం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. ఎప్పుడూ లేనంత అభివృద్ధి గత 30-40 సంవత్సరాల నుంచి లేనంత అభివృద్ధి ఈ మచిలీపట్నంలో ఇప్పుడు చేయటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కుటుంబానికే దక్కుద్ది. మళ్ళీ రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి పేర్ని కృష్ణమూర్తి గారికి అండగా ఉండాలి. మీ అందరూ కూడా మళ్ళీ అఖండ ఘన మెజార్టీతో గెలిపించుకుంటే మన మచిలీపట్నం ఇంకా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనం మంచిగా ప్రతి కుటుంబం పేద కుటుంబానికి అండగా ఉండి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క పథకం వాళ్ళ నేరుగా అకౌంట్లో వేసే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ మీరు ఎప్పుడు చూడలే. ఇంతకుముందు ప్రభుత్వం జన్మభూమి కమిటీల్లో మరి ఏదన్నా పని అవ్వాలంటే ఆ కమిటీల తరఫున మా 50 డివిజన్లో గంగానమ్మ గుడి డ్రైవర్స్ కాలనీ వద్ద సుమారు 43 లక్షలతో ఇక్కడ ప్రజలు వాన వచ్చినప్పుడు మునిగిపోయే నీళ్ళ నుంచి వెళ్ళే పరిస్థితి. ఆ పరిస్థితులను స్వయంగా చూసిన మా కిట్టు గారు మేయర్ గారు కూడా వెంటనే స్పందించి వీళ్ళు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నారు, వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు వేయాలని చెప్పేసి సుమారుగా నాని గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మా 50 డివిజన్ ఇచ్చినటువంటి అభివృద్ధి రుణం సుమారు అక్షరాల 4,15,00,000 రూపాయలు ఇప్పటి వరకు మాకు ఇచ్చిన డబ్బు. నాని గారు ఎమ్మెల్యే గాంధీబొమ్మ సెంటర్లోని శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది. గాంధీబొమ్మ సెంటర్లోని శివాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది. శ్రీ మహిషాసురమర్దిని సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంగా పిలువబడే గాంధీబొమ్మ శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 8న మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శాంతి కళ్యాణం, అన్నాభిషేకం జరుపుతున్నట్లు ఆలయ పాలకవర్గ ప్రతినిధులు ఎండూరు సురేష్, అర్చకులు చేబ్రోలు బాబీ తదితరులు తెలిపారు. చెమ్మనగిరిపేటలో వేంచేసి ఉన్న గాంధీబొమ్మ శివాలయంలో ఆ రోజున మహాశివరాత్రి రోజున ఉదయం తెల్లవారుజామున 4 గంటల కాడి నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజున సాయంత్రం 5:30కి శాంతి కళ్యాణం, అలాగే ఆ రోజున లింగోద్భవం టైంలో 10:30 కాడి నుంచి గణపతి పూజ, మహాన్యాసకం, మహారుద్రాభిషేకం, అన్నాభిషేకం, తదుపరి పంచహారతులు, విశేష హారతులు, అలాగే తదుపరి తీర్థ ప్రసాదాలు ఆ రోజున ఇవ్వబడతాయి. ఈ కార్యక్రమం అంతటినీ కూడా గాంధీబొమ్మ శివాలయం కమిటీ తరఫున నిర్వహిస్తారు. దీనికి దేవస్థానానికి ప్రధాన అర్చకులైనటువంటి చేబ్రోల్ బాబీ గారు, గాయత్రి గారు వారి సహాయ సహకారాలతో, అందరి దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు గాంధీబొమ్మ శివాలయంలో రేపు శుక్రవారం 8వ తారీఖు మహాశివరాత్రిని పురస్కరించుకుని మా ఆలయ కమిటీ వారు చక్కగా ఎన్నో విశేషమైన కార్యక్రమాలు స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 4:30 నుంచి స్వామివారికి విశేషమైన అభిషేకార్చనలు, తదుపరి సాయంత్రం 7 గంటలకు లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, సర్వజనులు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ స్వామికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే రాత్రి లింగోద్భోగాలను అంటే జాగారం అభిషేకాలు అంటామండి. 12 గంటల నుంచి కూడా తెల్లవారుజామున 4 గంటల వరకు స్వామివారికి జాగారంతో కూడుకున్న మహాన్యాసపూర్వక సహిత రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదుపరి ఉదయం 4 గంటలకు స్వామివారికి విశేష హారతులు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. దీనికి గాను మన దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలు, ఉదయాస్తమాన సేవకు గాను అభిషేక సేవలో పాల్గొనే వాళ్ళకి 110 రూపాయలు. చెమ్మనగిరిపేటలో ఉన్నటువంటి గాంధీబొమ్మ శివాలయం అంటారండి. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతాయండి. ఈ రోజున మా శ్రీ గరుడ సేవా సమితి సభ్యులు మన ఊరు మన గుడి అనే సేవా కార్యక్రమంలో పాల్గొని శివరాత్రి సందర్భంగా ఈ మహాశివుడి దేవాలయం మేమందరం కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో శుభ్రం చేయడం జరుగుతుందండి. ఓం నమః శివాయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.